Yeah, good evening, all of you. Hello. Good evening, sir. Good evening, sir. Yeah, good evening. So, నిన్నటి క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. Please confirm. No, sir. Here. Yeah. Done, guys. So today చూడండి లాస్ట్ బేసిక్ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ బేసిక్ క్లాస్, నిన్న చెప్పిన సెకండ్ క్లాస్, ఈరోజు చెప్పబోయే థర్డ్ క్లాస్. ఈ 3 క్లాసెస్ లో ఎవరైతే బాగా క్లాసెస్ విని చెప్పినట్టుగా మీరు వర్క్ చేసి ఉంటారో అసైన్మెంట్స్ 100% మీరు ఈజీగా జాబ్స్ ని క్రాక్ చేయగలుగుతారు. టోటల్ వర్క్ అంతా కూడా ఈ మూడిటి మీదనే ఉంటది. రేపు ఇంటర్వ్యూస్ లో అడిగే క్వశ్చన్స్ కూడా ఇవే. వీటిని గాన బాగా మీరు ఐడెంటిఫై చేసుకొని అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటర్వ్యూస్ ని ఈజీగా డెడ్ ఈజీగా క్రాక్ చేస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 100%. ఓకే, సో డన్. టుడే చూడండి, మనకి లైక్ ఓచర్ టైప్ కీస్. ఈ ఓచర్ టైప్ కీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఓచర్ టైప్ కీస్ లేకుండా అసలు టాలీలో మనం ఏమి చేయలేం. ఒక్కొక్క సాఫ్ట్వేర్ లో ఒకలా యూజ్ అవుతాయి ఈ ఓచర్ టైప్ కీస్ అనేవి. ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా, F1 నుంచి F12 వరకు. సో అవి ఒక్కొక్క సాఫ్ట్వేర్ లో ఒకలా యూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనకు టాలీ ప్రైమ్ 5.0లో ఎలా ఉపయోగపడతాయి అనేది టుడే క్లాస్ లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, డన్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ వన్స్. Permission, sir. Yes, sir. యా, డన్ గైస్. చూడండి, సో టోటల్ గా వన్స్ ఒకసారి టాలీ ప్రైమ్ లో మనము కంపెనీ క్రియేషన్ చేసాము అంటే ప్రీ డిఫైన్డ్ గా ఆటోమేటిక్ గా మనకి 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయండి. ఓకే, డన్. ఇప్పుడు ఈ 24 ఓచర్ టైప్ కీస్ ఏవైతే ఉంటాయో, సో వీటిని మళ్ళీ 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. ఆ 4 కేటగిరీస్ ఏంటి అని కూడా మనం డిస్కషన్ చేస్తాం. సో ఎక్కువగా లెఫ్ట్ సైడ్ ఉండేటి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, రైట్ సైడ్ లో ఉండేటి లిమిటెడ్ గా యూజ్ చేస్తాం. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేస్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్. సో పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండమ్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఓకే, సో డన్. తర్వాత మనకి ఓచర్ టైప్ ఇన్ టాలీ ప్రైమ్ 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్ గా 4 కేటగిరైజేషన్ చేశారు. ఈ 4 కేటగిరైజేషన్ మనము ఏవి ఏ అండర్ కిందికి వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, స్టాండర్డ్ ఓచర్స్ లో అకౌంటింగ్ ఓచర్స్ కింద మనకి కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం ఆర్ రివర్సింగ్ జర్నల్ అంటారు. వీటిని అకౌంటింగ్ ఓచర్స్ కింద వాళ్ళు డివైడ్ చేశారు. ఇప్పుడు ఒక కంపెనీ మనం క్రియేషన్ చేసిన తర్వాత క్యాపిటల్ పెట్టి ఒక 5 lakhs, అది మీరు ఏ షాప్ అయినా కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, ఫర్నిచర్ షాప్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ షాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు పర్చేజ్ చేస్తాం, సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ ని 1 lakh, 2 lakh, 3 lakh పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు మనం పర్చేజ్ ఓచర్ తీసుకోవాలి. అప్పుగా పర్చేజ్ చేసాము సప్లయర్ దగ్గర నుంచి, 1 week తర్వాత అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు పేమెంట్ ఓచర్ లో తీసుకుంటాం. పర్చేజ్ చేసాం, కొన్ని వస్తువులు డ్యామేజ్ జరిగాయి, అప్పుడు ఏం చేస్తాం? రివర్స్ మనం పంపిస్తాం. సర్వీస్ లో అయితే జనరల్ ఓచర్ లో పోస్ట్ చేయాలి. ఇన్వెంటరీ అయితే పర్చేజ్ రిటర్న్ కి ఆపోజిట్ డెబిట్ నోట్ వస్తుంది. సో పర్చేజ్ ఓచర్, పేమెంట్ ఓచర్, జర్నల్ ఓచర్, డెబిట్ నోట్, ఇదంతా ఒక సెట్. తర్వాత ఐటమ్స్ ని పర్చేజ్ చేసిన తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. అప్పుడు సేల్స్ ఓచర్. సేల్స్ అప్పుగా చేసిన తర్వాత కస్టమర్ మనకు డబ్బులు ఇస్తాడు కదా, అప్పుడు ఇచ్చేటప్పుడు దాన్ని బిజినెస్ కి ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్ ఓచర్ లో ఎంటర్ చేసుకుంటాం. సర్వీస్, ఏవైనా స్టాక్ ఆర్ గూడ్స్ డ్యామేజ్ జరిగాయి,
కస్టమర్ ఏం చేస్తాడు? రివర్స్ పంపిస్తాడు, సేల్స్ రిటర్న్. సర్వీస్లు అయితే జర్నల్ ఓచర్లో పోస్ట్ చేయాలి. అదే ఇన్వెంటరీకి వచ్చేసరికి క్రెడిట్ నోట్లో పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ఒక సెట్. సేల్స్, రిసిప్ట్, జర్నల్, క్రెడిట్ నోట్. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం ఒక కరెంట్ అకౌంట్ అనేది అవసరం. కరెంట్ అకౌంట్ అవసరం కాబట్టి అప్పుడు అది కాంట్రా ఓచర్లో పోస్ట్ చేయాలి. కాంట్రా ఓచర్. ఇప్పుడు మంత్లీ రెంట్, సాలరీస్ కన్ఫామ్‌గా పే చేయాల్సిన అమౌంట్స్ కన్ఫామ్‌గా ఉంటాయి. దాన్ని ముందుగానే మెమరాండం ఓచర్‌లో పోస్ట్ చేసి పెట్టుకుంటాం. ఓకే. అది కంపల్సరీగా పే చేసిన తర్వాత ఆ మెమరాండం ఓచర్ నుంచి మళ్ళీ నార్మల్ పేమెంట్ ఓచర్‌గా మార్చుకుంటాం. అది రివర్సింగ్ జర్నల్ ఆర్ మెమరాండం ఓచర్ అంటారు. సో, ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఓచర్స్ కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇన్వెంటరీ ఓచర్స్. స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్. స్టాక్ జర్నల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఈ యొక్క ఫీచర్‌ని మనం ఉపయోగిస్తాం. ఈ యొక్క వోచర్‌ని. ఫిజికల్‌గా మన దగ్గర ఎంత స్టాక్ ఉందని కౌంట్ చేయడానికి ఫిజికల్ స్టాక్‌ని యూజ్ చేస్తాం. ఈ డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్ ఇవి 4 కూడా పర్చేజ్ ఆర్డర్‌లో, సేల్స్ ఆర్డర్‌లో ఒక పార్ట్‌గా ఉపయోగిస్తాం. మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్ వచ్చేసి మల్టిపుల్ గోడౌన్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఏ గోడౌన్‌లో ఎంత స్టాక్ ఉంది, ఏ గోడౌన్ నుంచి ఎంత స్టాక్ అవుట్ వెళ్ళింది అనేది మెయింటైన్ చేసేటప్పుడు ఈ రెండిటిని ఉపయోగిస్తాం. సో, వీటిని మనం ఇన్వెంటరీ వోచర్స్ కింద డివైడ్ చేశారు. తర్వాత ఆర్డర్ వోచర్స్. పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్. సో, ఈ పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ అనేటివి మనం రెగ్యులర్‌గా మన సప్లయర్‌తో స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నప్పుడు 1 వీక్ ఉంటే స్టాక్ మన దగ్గర కంప్లీట్ అవుతుంది అన్నప్పుడు మనము సప్లయర్‌కి ఆర్డర్ పెట్టుకోవడం. ఒక ఆర్డర్ నంబర్‌తో. అప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. కస్టమర్స్‌కి మనం సేల్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు సేల్స్ ఆర్డర్‌ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మనము కంప్యూటర్స్ తయారు చేసే కంపెనీ అనుకోండి. మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కస్టమర్స్ వచ్చేసి మనకు రా మెటీరియల్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. మాకు ఒక 100 కంప్యూటర్స్ తయారు చేయాలి 3 మంత్స్ లోపల. ఆ రా మెటీరియల్ తీసుకొని మనం మెటీరియల్ ఇన్ జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్ తయారు చేసి 3 నెలలకి ఇచ్చిన తర్వాత జాబ్ వర్కౌట్ ఆర్డర్. అప్పుడు వీటిని ఉపయోగిస్తాం. పేరోల్ వోచర్స్. మీ ఎంప్లాయీస్‌కి మంత్లీ సాలరీస్ డిఫైన్ చేయాలి కాబట్టి పేరోల్ వోచర్స్ అండ్ అటెండెన్స్ వోచర్‌లో వీటిని మనం ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. అది ఎలా అనేది ఫర్దర్ క్లాస్‌లో మనం డిస్కషన్ చేస్తాం. మనకి టాలీ ప్రైమ్‌లో ఈ విధంగా మనకి లిస్ట్ ఆఫ్ వోచర్ టైప్స్ 24 ఇలా షో చేస్తాయి. సో, తర్వాత డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ అని మనకి 2 మోడ్స్ ఉంటాయి. పర్టిక్యులర్స్ అమౌంట్ ఫీల్డ్ వచ్చేసి సింగిల్ ఎంట్రీ మోడ్‌లో ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్‌లో డీఆర్, సీఆర్ ఉంటాయి. అవి ఎలా మార్చాలనేది కూడా మనము డిస్కషన్ చేస్తాం. ఇది రిసిప్ట్, పేమెంట్, కాంట్రా వోచర్స్‌కి మాత్రమే ఇదే అన్నమాట. రిమైనింగ్ వాటికి అవసరం రాదు. తర్వాత వోచర్ టైప్‌లోకి వెళ్లి, చేంజ్ మోడ్‌లోకి వెళ్లి సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్‌గా మార్చుకోవాలి. వన్స్ ఒకసారి చాలు. సో, ఇప్పుడు వోచర్ టైప్ కీస్ చూడండి. ఇవి అవసరం మనకి. చాలా సింపుల్‌గా ఉంటాయి. డెడ్ ఈజీగా వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో, ఫస్ట్ ఎఫ్2. ఎఫ్2 అంటే డేట్. టు చేంజ్ వోచర్ డేట్. ఇప్పుడు మీరే చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. అది మొబైల్ షాప్ కావచ్చు, కంప్యూటర్ షాప్ కావచ్చు, ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టిట్యూషన్ కావచ్చు. సో, ఫస్ట్ మనకేం కావాలండి? ఒక ఏదైనా స్టార్ట్ చేయాలంటే బిజినెస్ ఫస్ట్ మనకేం కావాలి? చెప్పండి. ఫస్ట్ ఏం కావాలి? Capital. క్యాపిటల్ కావాలి. ఓకే. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1st April 1st April 31st. to 31st March. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఒక బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అని తెలియాలంటే మంత్ వైసు, డేట్ వైసు, ఇయర్ వైసు మనము డేట్స్ ఇస్తేనే కదా బిజినెస్ ప్రాఫిట్‌లో ఉందా? లాస్‌లో ఉందా? అని తెలుస్తది. లేదంటే తెలుస్తుందా? No. తెలియదు కదా! 1 తారీఖున, 2 తారీఖున, 31 తారీఖున
ఈ 3 డేట్లలోనే బిజినెస్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్స్ బిజినెస్ ప్రాఫిట్స్ కరెక్ట్గా వస్తాయా? రావు కదా. ప్రతిరోజు నువ్వు పోస్ట్ చేసే ప్రతి ఎంట్రీ కూడా డేట్ మార్చి ఎంట్రీ పాస్ చేయాలి. డేట్ మార్చుకునే ఎంట్రీస్ పాస్ చేస్తే మనము ఎంట్రీస్ పోస్ట్ చేసినా కరెక్ట్గా రావు. ఓకే, నువ్వు ఒక డేట్ ఇచ్చి నీకు ఇచ్చిన స్టాక్ వాడు ఒక డేట్లో ఎంటర్ చేసుకొని మీకు ఐటీసీ ఈక్వల్ కాక ఎంతో ఇబ్బందులు పడతారు. ఓకే, సో అదనమాట. సో మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో డేట్ చేంజ్ చేసి పర్చేజా ఫస్ట్ 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, 2వ తారీఖున సేల్స్ జరిగిందా, 3వ తారీఖున ఇన్కమ్ జరిగిందా, 4వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా అనేసి డేట్ మార్చి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. సో దీని ఓచర్ ఎంట్రీ కీస్ అంటాం. F2 డేట్ టు చేంజ్ ఓచర్ డేట్. తర్వాత F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్. ఓకే, ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఓకే, మొబైల్ షాప్ కంప్యూటర్ షాప్ తయారు చేశారు. కంపల్సరీ ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ ఇన్ఫోటెక్ అనేది మన ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా, సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలా? డిఫరెన్స్ account. ఏంటి రెండింటికి? కరెంట్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏంటి, సేవింగ్ అకౌంట్ డిఫరెన్స్ ఏంటి చెప్పండి చూద్దాం. కరెంట్ అకౌంట్ అంటే ఓన్లీ బిజినెస్ పర్పస్లో యూజ్ చేస్తాం సార్. సేవింగ్ అకౌంట్ అంటే మనకు పర్సనల్ అకౌంట్ సార్. వెరీ గుడ్. సో సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి? మన పేరు మీద రిజిస్టర్ అయ్యే అకౌంట్. మన పేరు మీద రిజిస్టర్ అయ్యే అకౌంట్ సేవింగ్ అకౌంట్. బిజినెస్ పేరు మీద రిజిస్టర్ అయ్యేది కరెంట్ అకౌంట్. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు చెప్పాలి. ఓకే, డన్. F4 అంటే కాంట్రా. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఆ లోకేష్ ఇన్ఫోటెక్ మీద నేను ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత బిజినెస్ లోకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో బై లిక్విడ్ క్యాష్ ఎవరు తీసుకోరు కదండి, హ్యాండ్ లో పెట్టుకోరు కదా బిజినెస్ లో. అవును. సో మనం ఏం చేస్తాం, లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అకౌంట్ లో వెళ్ళి డిపాజిట్ చేస్తాం. అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటాం. మనకు 2 బ్యాంకులు ఉన్నాయనుకోండి, ఒక బ్యాంకులో అమౌంట్ తక్కువ ఉంది, ఎక్కువ ఉన్న బ్యాంక్ నుంచి తక్కువ ఉన్న బ్యాంకులోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో నెలలో ఒక 5,000 చిల్లర ఖర్చులు అవుతాయి. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా పెట్టి క్యాష్ రూపంలో ఒక 5,000 పక్కగా తీసుకొని ఆ నెలలో జరిగే ఎక్స్పెన్సెస్ అన్ని కూడా పెట్టి క్యాష్ నుంచి ఉపయోగించుకుంటాం. ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో తీసుకోవాలి. రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవి తీసుకోకూడదు. ఓకే, ఒకటి క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ SBI బ్యాంక్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. నీ బ్యాంక్ తో జరిగే ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో పోస్ట్ చేయాలి. చెక్ పెయిడ్, చెక్ రిసీవ్డ్ అలాంటివి వేయకూడదు, అలాంటివి ఎంటర్ చేయకూడదు. వాటికి వేరే ఫంక్షన్ కీస్ వస్తాయి. ఎయిదర్ క్యాష్ డిపాజిట్, ఎయిదర్ క్యాష్ విత్డ్రావల్స్. సో వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్. ఈ 4 ట్రాన్సాక్షన్స్ F4 కాంట్రాలో రావాలి. ఓకే, డన్. తర్వాత ఓకే, బిజినెస్ స్టార్ట్ చేశారు, కంప్యూటర్ షాప్ డేట్లతో మార్చుకుంటూ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నారు అండ్ కరెంట్ అకౌంట్ లో క్యాష్ డిపాజిట్ చేస్తుంటున్నారు, విత్డ్రా చేస్తున్నారు, బాగుంది. నెక్స్ట్ ఏంటి? F9 పర్చేజెస్. ఇప్పుడు బిజినెస్ పెట్టిన తర్వాత బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ కావాలి కదా. మనం ఏం చేస్తాం, లోకల్స్ డిస్ట్రిక్ట్స్ నుంచి వైజాగ్ నుంచో, గుంటూరు నుంచో, కడప నుంచో, చిత్తూరు నుంచో, నెల్లూరు నుంచో మనం హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్ళి మనము మొబైల్ షాప్ అయితే మొబైల్స్ పర్చేజ్ చేసుకుంటాం, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయితే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పర్చేజ్ చేసుకుంటాం, బట్టల షాప్ అయితే బట్టలు పర్చేజ్ చేసుకుని వస్తాం. ఇప్పుడు నువ్వు సప్లయర్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ ఆన్ ద స్పాట్ క్యాష్ అయినా ఇవ్వచ్చు, చెక్ అయినా ఇవ్వచ్చు, లేదంటే అప్పుగా అయినా పర్చేజ్ చేయొచ్చు. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే. అప్పుడు మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. F9 పర్చేజెస్ మనం తీసుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ ఏముంది? F5 అంటే పేమెంట్, క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఇప్పుడు ప్రీవియస్ స్లైడ్ లో మనం ఒక సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ అప్పుగా పర్చేజ్ చేసాం అనుకోండి. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి? 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో డబ్బులు పే చేయాలి.
ఎవరికి? సప్లయర్కి. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళుతుంది. పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళుతుంది. అంటే ఎఫ్ఐఓ పేమెంట్ తీసుకోవాలి. ఎఫ్ఐఓ పేమెంట్ తీసుకోవాలి. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది, పెయిడ్ అని వచ్చిందంటే పేమెంట్ తీసుకోవాలి. ఓకే. క్యాష్ పెయిడ్ టు రామా ఎంటర్ప్రైజెస్, చెక్ పెయిడ్ టు రవి ఎంటర్ప్రైజెస్, క్యాష్ పెయిడ్ టు జానకి ఎంటర్ప్రైజెస్, చెక్ పెయిడ్ కృష్ణ ఎంటర్ప్రైజెస్. మన బిజినెస్ అవుట్ సైడ్ పర్సన్స్ డబ్బులు పే చేస్తుందంటే పేమెంట్. అలా కాకుండా ఇంకా బిజినెస్ లో జరిగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవైనా వచ్చినా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా వచ్చినా మనం ఎఫ్ఐఓ పేమెంట్ తీసుకోవాలి. ఎఫ్ఐఓ పేమెంట్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయమ్మా? చెప్పండి, ఎవరైనా చూద్దాం. ఎనీవన్? వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, పవర్, ఫ్యూయల్, ఫ్యాక్టరీ రెంట్, ట్రాన్స్పోర్టేషన్, క్యారేజ్ ఓకే. ఇన్వాయిస్. ఇండైరెక్ట్ కింద ట్రావెలింగ్, టెలిఫోన్, ఆఫీస్ రెంట్, ఎలక్ట్రిసిటీ, గోడౌన్ రెంట్. ఇంకా చాలా ఉన్నాయి సార్. ఓకే. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి? అదే సార్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ Salaries, సంబంధించిన rent. మొత్తం సాలరీస్, సో ఆఫీస్ అలా రెంట్. అంటే మన బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆల్వేస్ యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ పేమెంట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేజ్ చేసాం, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం, మార్కెట్లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం. F8 సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఓకే. సో ఇప్పుడు కస్టమర్స్ కి మనం సేల్ చేస్తాం, ఎలా? క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదంటే అప్పు ద్వారా కానీ. అప్పుడు మనం F8 సేల్స్ తీసుకోవాలి. F8 సేల్స్. ఓకే. అలా కాకుండా అది కూడా గుర్తుపెట్టుకోవాలి, F8 సేల్స్ ఓన్లీ స్టాక్ ఆర్ గూడ్స్ అంటున్నాం. అసెట్స్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు నేను. పర్చేజ్ లో కానీ అసెట్స్ మెన్షన్ చేయలేదు, సేల్స్ లో అసెట్స్ మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేస్తే మళ్ళా మారిపోతుంది. అది ఎలా అనేది నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ F6 అంటే రెసిప్ట్. ఇప్పుడు కస్టమర్ కి స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా సేల్ చేసాము. సేల్ చేసిన తర్వాత కస్టమర్ మన బిజినెస్ కు డబ్బులు ఇవ్వాలి కదా. క్యాష్ ద్వారా ఇచ్చినా, చెక్ ద్వారా ఇచ్చినా, ఓకే, ఎలా ఇచ్చినా మన బిజినెస్ అది ఇన్కమ్. ఇన్కమ్ అంటే రిసిప్ట్ తీసుకోవాలి. F6 అంటే రిసిప్ట్. సో అవి కాకుండా ఇంకా మన బిజినెస్ లో జరిగే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమైనా వచ్చినా, డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమైనా వచ్చినా అవి కూడా రిసిప్టే తీసుకోవాలి. సో మన బిజినెస్ క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ అంటే F6 ఇన్కమ్. ఓకే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. ఈ ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సంబంధించిన ఏమైనా వస్తే అది డైరెక్ట్ ఇన్కమ్ సార్. చెప్పండి, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ డైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, తర్వాత రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో అలా, సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఓకే, తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్. ఓకే. సో తర్వాత ఇంకా మనకి డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, ఇలాంటి ఏవి వచ్చినా రిసిప్ట్ లో తీసుకోవాలి. అదే ఎఫ్ఐ పేమెంట్ లేదనుకోండి, రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఓకే, టెలిఫోన్ బిల్లు, డిప్రిసియేషన్, బ్యాడ్ డెప్స్, స్టేషనరీ, మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్, రిపైర్స్, వేజెస్, ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ డ్యూటీ, పవర్ అండ్ ఫ్యూయల్, ఓకే, గోడౌన్ రెంట్, ఫ్యాక్టరీ రెంట్, ఇలాంటివి ఏ వచ్చినా కూడా F5 పేమెంట్ లో తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ F7 అంటే జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకే. సర్వీసెస్ అంటే ఏంటి ఇక్కడ? ఓకే, అసెట్స్ కొని ఉంటాం, అసెట్స్ మీద మనం డిప్రిసియేషన్ తీయాలి మంత్లీ. సో అప్పుడు డిప్రిసియేషన్ తీసినప్పుడు F7 జర్నల్లో పాస్ చేస్తాం. స్టాక్ పర్చేజ్ చేశారు, దాంట్లో కొంత సరుకు డ్యామేజ్ జరిగింది, మీరు ఏం చేస్తారు? మళ్ళీ సప్లయర్ కి పర్చేజ్ రిటర్న్ చేస్తారు. కస్టమర్ కి సేల్ చేశారు, కస్టమర్ ఏదో సరుకు బాగాలేదని సేల్స్ రిటర్న్ చేశాడు. సో ఇవి సర్వీస్ వరకు అయితే F7. అదే ఇన్వెంటరీకి వచ్చేసరికి పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్ వస్తుంది,
సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ వస్తుంది. ఓకే, అదే తర్వాత ఈ చార్ట్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ చార్ట్స్ బాగా అర్థం చేసుకుంటే సగం టాలీ వచ్చినట్టే మీకు. ఓకే, మా మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరో నాయకు వస్తుంది. ఫస్ట్ చూడండి, పర్చేజెస్ స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, అసెట్ ఆఫీస్ పర్పస్, కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఒక 1 lakh సరుకు స్టాక్ ఆర్ గూడ్స్ అంటున్నా, స్టాక్ ఆర్ గూడ్స్ అని చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు స్టాక్ ఆర్ గూడ్స్ ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి మనం క్యాష్ ద్వారా పర్చేజ్ చేసినా, చెక్ ద్వారా పర్చేజ్ చేసినా, లేదంటే అప్పుగా పర్చేజ్ చేసినా F9 తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఎలా? స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజు ఎంటర్ప్రైజెస్ F9. క్యాష్ పర్చేజెస్ F9. పర్చేజ్ ఫర్ చెక్ F9. ఓకే, పర్చేజ్ ఫర్ క్యాష్ F9. గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F9. ఇలా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ వచ్చినా F9 తీసుకోవాలి. నేను ఎంట్రీస్ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నానని కూడా గమనించాలి. ఓకే, ఇది స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్ అయితే. అలా కాకుండా ఆఫీస్ పర్పస్ అనుకోండి, అసెట్స్ అంటే ఏంటి? సో కంప్యూటర్, ల్యాండ్, ఫర్నిచర్, మెషినరీ. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? F5 F7? ఏకి తీసుకోవాలమ్మా? F5. F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి? F5. F5. వెరీ గుడ్. మెషినరీ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? F5. సూపర్. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్యా ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7. సూపర్. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి? F7. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి తీసుకోవాలి? F7. సూపర్. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ఎంటర్ప్రైజెస్ RS 1 lakh ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి? F5. ఎందుకని? Cash mention. క్యాష్ పేరు కూడా ట్రాన్సాక్షన్ వచ్చింది కదా. అయినా క్యాష్ అన్నారు కదా. ఇది లాజిక్. ఇవే క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఈడనే మీరు దొరికిపోతారు. ఈడ కరెక్ట్ గా మీరు చెప్తే జాబ్ లో సక్సెస్ అవుతారు. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ఎంటర్ప్రైజెస్ RS 1 lakh ఫర్ చెక్ ఏకే తీసుకోవాలి? F5. 5. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ నవ్య ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకే తీసుకోవాలి? F7. F7. సూపర్. పర్చేజెస్ ఫ్రమ్ నరేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకే తీసుకోవాలి? మొదటిది F5. On credit కదా సార్, F7. అందరూ రాంగే. నేను పర్చేజ్ పక్కన అసెట్స్ ఏమైనా మెన్షన్ చేశానా? చేయలేదు. నేను అసెట్స్ మెన్షన్ చేయలేదు అంటే మీరు కళ్ళు మూసుకొని ఏమనుకోవాలి? Stocks or goods. F9. ఏమనుకోవాలి? F9 అనుకోవాలి. రైట్. నేను పర్చేజ్ పక్కన కంప్యూటర్ కానీ, ల్యాండ్ కానీ, ఫర్నిచర్ కానీ, మెషినరీ కానీ పెడుతున్నానా లేదా అనేది గమనించాలా మీరు. అలా గమనించినప్పుడే నువ్వు ట్రాన్సాక్షన్ కరెక్ట్ గా చెప్తావు. పర్చేజ్ పక్కన ఏముంది అనేది ఆలోచించకుండా గుడ్డిగా చెప్తే ఫెయిల్ అయిపోతారు ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఫెయిల్ అయిపోయారు, అందరు ఫెయిల్. పర్చేజెస్ ఫ్రమ్ రాజ్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ ఏకి? F9. F9. గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ ఏకి? ఇంకా ఏం చెప్పలేదు కదా.
మర్చెంట్స్ ఏకి Sorry. తీసుకోవాలి. క్వశ్చన్ వినపడలేదు సార్. గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి మర్చెంట్స్. F9. 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 సూపర్. ఈ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే కరెక్ట్ గా చెప్తున్నారో వాళ్ళు ఇంటర్వ్యూస్ లో సక్సెస్ అవుతారు. నెక్స్ట్ సేల్స్ లో కూడా చూడండి సేమ్ థింగ్. ఓకే, సో పర్చేజెస్ రెండు రకాలు, ఒకటి స్టాక్ ఆర్ గుడ్స్ అండ్ అసెట్స్. సేల్స్ లో కూడా రెండు రకాలు, స్టాక్ ఆర్ గుడ్స్, అసెట్స్. ఇప్పుడు కస్టమర్ కు మనం సేల్ చేస్తున్నాం. ముందు ఏం చేస్తాం, సప్లయర్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం ప్రాఫిట్ యాడ్ చేసుకుని. ఓకే, సో ఒక కస్టమర్ కి మనం క్యాష్ కు సేల్ చేసినా, చెక్ కు సేల్ చేసినా, లేదంటే అప్పుగా సేల్ చేసినా ఏకే తీసుకోవాలి, F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్, క్యాష్ సేల్స్, సేల్స్ ఫర్ క్యాష్ ఎలా అన్నా F8. స్టాక్ సేల్స్ టు లాస్యా ఎంటర్ప్రైజెస్ F8. గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ F8. ఎలా తీసుకున్నా F8. ఇప్పుడు అసెట్స్ సైడ్కి వస్తే కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ ఏకే తీసుకోవాలి, F6. F6. ఫర్నిచర్ సోల్డ్ టు చెక్. సో కంప్యూటర్స్ లైక్ ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్ ఏకే తీసుకోవాలి, F6. F6. మెషినరీ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ ఏకే తీసుకోవాలి, F7. F కాదు F8. ఇంకా F8. మీరు అసెట్స్ కి స్టాక్ డిఫరెన్స్ తెలుసుకుంటేనే ఎంట్రీస్ కరెక్ట్ గా పోస్ట్ చేస్తారు. లేదు అంటే ఫంక్షన్ కీస్ ప్రాబ్లమ్స్ వస్తే అకౌంట్స్ అన్ని తారుమారు అయిపోతాయి. సో కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, F6. F6. మెషినరీ సోల్డ్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, F7. F8 sir. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్, Purchases. Purchase. F9. F9. ఏంటండి ఇది sir. Land purchases, sir. యా ఓకే. ల్యాండ్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఏకే తీసుకోవాలి, F6. F6. ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి, సౌండ్ వస్తుంది బయట. సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ కవర్లా. యా వెరీ గుడ్. చెప్పండి కొన్ని. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000 ఏకే తీసుకోవాలి, F9. 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 పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000 ఏకే తీసుకోవాలి, F9 sir. వెరీ గుడ్. Okay. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ఎంటర్ప్రైజెస్ 40,000 అని క్రెడిట్ ఏకే తీసుకోవాలి, First F6. First ది. నన్ను అడుగుతున్నావా నువ్వు F6 అని? లేదు సార్. ఆ? కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకే తీసుకోవాలి, Payment F5. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకే తీసుకోవాలి, F5. Account credit. స్టాక్ సేల్స్ టు జాను మర్చెంట్స్ ఏకే తీసుకోవాలి, Stocks code. F8. F8. Yes sir. సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000 ఏకే తీసుకోవాలి, F8 F8 sir. sir. F8. ల్యాండ్ సేల్స్ టు గుణ సొల్యూషన్స్ 40,000 అని క్రెడిట్ ఏకే తీసుకోవాలి, F7. F7. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకే తీసుకోవాలి, F8. F6. అదే. బిల్డింగ్ సోల్డ్ టు ప్రవళిక టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకే తీసుకోవాలి, F6. 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 వెరీ గుడ్.
స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ హరీష్ మర్చెంట్స్ 40,000 అని క్రియేట్ ఏకి తీసుకోవాలి. Machinery F9. F9 సార్. F7. స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ వరుణ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి. F7. F5. అంతేలేండి, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, ఏదో ఒకటి అయితే అవుతుంది కదా అంటారా. లేదు సార్. స్టార్టింగ్ సార్ కొంచెం. ఓకే, వచ్చేస్తుంది, డోంట్ వరీ. ఈ విధంగా మీరు 4 ప్రాబ్లమ్స్ చేశారు కదా, 5 ప్రాబ్లమ్స్ చేశారు కదా, వాటికి మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చెప్పండి చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లంకి చెప్పండి. క్యాపిటల్ బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ క్యాపిటల్ ఏ ఫంక్షన్ కి వస్తుంది? F6 సార్. Sir. F6 సార్. సూపర్. పర్చేజ్ అంటే F9. F9. సూపర్. క్యాష్ పే టు కార్తిక్ F5 సూపర్. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ F8, sir. F8 సూపర్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ F6 సార్. సూపర్. క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్ F4 Four, sir. Contra. సూపర్. రెంట్ F5 వేజెస్ F5 F5 సార్. డిస్కౌంట్ రిసీవ్డ్ F6 ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ F6 సార్. సూపర్. 6. ఆ విధంగా రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ కూడా మీరు పక్కనే ఫంక్షన్స్ ఐడెంటిఫై చేయండి. ఓకే, సో తర్వాత కొన్ని టెక్నికల్ పాయింట్స్ చూడండి. ఇప్పుడు చాలా మందికి క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ LIC or SBI బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గివెన్ టు HDFC బ్యాంక్, బిజినెస్ బ్యాంక్ పే టు అవర్, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో వీటిని బట్టి కొట్టుకోకుండా గుర్తుండే విధంగా మనం ట్రైనింగ్ ఇస్తాం. దయచేసి శబ్దాలు వచ్చే విధంగా ఉంటే దయచేసి మ్యూట్ ఆన్ చేయకండి. మీరు సింగిల్ గా సౌండ్ లేని ప్లేస్ లో, టీవీ లేని ప్లేస్ లో, రూమ్ లో కూర్చొని ఉంటే స్పీకర్ ఆన్ చేయండి. టీవీ మీద కూర్చోన్నా, బయట ట్రావెలింగ్ లో ఉన్నా దయచేసి స్పీకర్ ఆన్ చేయొద్దండి, నాయిస్ వస్తుంది. అది మీకు తెలుసు, మళ్ళీ ఎందుకు ఆన్ చేస్తున్నారు? మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్. క్లాస్ జరిగేటప్పుడు sir. ప్రశాంతమైన ప్లేస్ లో కూర్చోండి. ఒక 40 minutes కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి సబ్జెక్టు. మళ్ళా ఇబ్బంది పడకుండా ఉంటారు. ఓకే, చూడండి. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ LIT లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలనుకున్నాం. బిజినెస్ దగ్గర డబ్బులు లేదు. బిజినెస్ దగ్గర ఓనర్ దగ్గరే బిజినెస్ ఏం చేసింది? ఒక 5 lakhs అప్పు తీసుకుంది. ఓనరు లోకేష్, ఓనరే బిజినెస్ కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు అప్పుగా. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది కదా, ఓనర్ పేరు రాసుకోకుండా క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఇది ఓనర్కు మాత్రమే యూనిక్ నేమ్. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో బిజినెస్ కి ఓనర్ నుంచి డబ్బులు వస్తుంది కాబట్టి అది ఇన్కమా ఎక్స్పెన్సా? క్యాపిటల్ అంటే చెప్పండి. ఇన్కమ్ ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ ఇన్కమ్ అంటే బిజినెస్ ఏకి తీసుకోవాలి? F6 F6 తీసుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే 5 lakhs, అదే మనకి ఇన్కమ్ కాబట్టి F6 తీసుకున్నాం. ఇప్పుడు బిజినెస్ 5 lakhs తీసుకుంది ఓనర్ దగ్గర, ఒక 2 years 4 years ఉపయోగించుకుంది. సేమ్ 5 lakhs ఇస్తే బిజినెస్ ఓనర్ ఒప్పుకుంటాడా? లోకేష్ ఒప్పుకోడు కదా. సో క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి కదా. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. ఇప్పుడు 5 lakhs బిజినెస్ తీసుకుంది, 6 lakhs పే చేసింది, 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ సో దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇదంతా ఒకటే వర్డే. సో అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ అయినప్పుడు ఫంక్షన్ కి ఏ తీసుకోవాలి? F5 సో వెరీ గుడ్. క్లియరా? అర్థమైందా? క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మీనింగ్ అర్థమైందా? ఓకే, ఎనీ డౌట్? ఆ రెండు క్లియరా? ఓకే, నెక్స్ట్. ఓకే, ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్.
ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. ఈ 2 నేమ్స్ ఓనర్కి మాత్రమే యూనిక్ నేమ్స్, మిగతా వాళ్ళకి కాదు. ఓకే, ఓనరే బిజినెస్ నుంచి డబ్బులు తీసుకున్నాడు కాబట్టి దాన్ని డ్రాయింగ్స్ అన్నాం. ఇప్పుడు బిజినెస్ నుంచి 5 lakhs 2 lakhs వెళ్ళిపోయిందంటే బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. సో ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ తీసుకొని 2 years ఉపయోగించుకొని అదే 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ కట్టాలి. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది, 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది. సో అది బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 sir. F6. F6 తీసుకోవాలి. ఓకే, సో మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేసాం. సో ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ అంటే ఏకే తీసుకోవాలి? F5. Sir. సో F5 తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ 1 lakh కాస్త 2 lakhs అయింది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అది బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? Income sir. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6 sir. గుడ్, వెరీ గుడ్. తర్వాత మన బిజినెస్ బ్యాంకు దగ్గర, స్టేట్ల దగ్గర, ఎల్ఐసి దగ్గర లోన్ తెచ్చుకుంది ఒక 3 lakhs. వాళ్ళు మన బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నారు అంటే అది బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా? Income sir. సో ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. సో F6 తీసుకోవాలి. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు మన బిజినెస్ అప్పు తీసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ పే చేయాలి కదా, ఇంట్రెస్ట్ అయితే పే చేయాలి కదా లోన్ మీద. సో అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expenses. సో ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. F5. F5 తీసుకోవాలి. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ లో ఉంటాం. సో మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది అనుకోండి. సో లోన్ ఇస్తుందంటే మన బిజినెస్ అది ఎక్స్పెన్స్ ఇన్కమా? Income. సో ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి? F6. సో F6 తీసుకోవాలి. F6 F5? F6. వేరేటోళ్ళకి ఇస్తున్నాము. మన బిజినెస్ అవుటర్స్ కి ఇస్తుంది, అవుటర్స్ కి ఇస్తుందంటే F5. Income. F5. ఆ బిజినెస్ లోన్ మన దగ్గర ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు మనకు మళ్ళీ నెల నెల డబ్బులు పే చేస్తున్నారు, అది మన బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? Income. ఇన్కమ్ అంటే ఏకే తీసుకోవాలి? F6. 6. ఇవి కన్ఫ్యూజన్ ఎంట్రీస్. సో ఈ రోజుతో మనకి థియరీ అయిపోయింది. ఫ్రమ్ టుమారో నుంచి మనము ఇంకా సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఎలా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, పోస్టింగ్ చేయాలనేది ఫర్దర్ క్లాసెస్ నుంచి మనం డిస్కషన్ చేస్తాం. ఈ 3 days క్లాసెస్ ఎవరైతే బాగా నేర్చుకొని ఇంట్రెస్ట్ గా చదువుకొని ప్రతిదీ వీడియోని 1-2 సార్లు విని ప్రాక్టీస్ చేస్తారో 100% వాళ్ళకు సక్సెస్ అవుతారు ఇంటర్వ్యూస్ లో. ఇదైతే 100% నిజం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అందరు ఓపెన్ చేశారు అవి మెయిల్స్? Yes sir. ఓకే, ఇంకా ఎవరు నాకు యాక్టివేషన్ చూపించలేదు ఇక్కడ, నాకు కొందరు చేయలేదు. చేసినాం సార్ నాకు సో తెలియలేదు అందరికి సార్. వీడియో ఉంది కదా గ్రూప్ లో, తెలియకపోవడానికి ఏముంది?